నాటి 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ హయాంలో గడీల పాలన దుర్ల పాలన నడిచిందని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అసలైన ప్రజాపాలన కొనసాగుతుందని ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు ఆదిలాబాద్ అసెంబ్లీ కోఆర్డినేటర్ మాజీ ఎమ్మెల్సీ అరికల నర్సారెడ్డి అన్నారు. ఏడాది పాలన సందర్భంగా విజయోత్సవాల సంబరాల సందర్భంగా ఆదిలాబాద్లో పర్యటించిన ఆయన పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాట్లాడారు. ప్రజలు కోరుకున్న విధంగా వారికి నచ్చే రీతిలో పాలన కొనసాగిస్తుంది కాబట్టే ఇది ప్రజాపాలన అని, ఈ పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పదని, కేవలం ఏడాదిలోనే ఇచ్చిన గ్యారంటీలోని కొన్నింటిని అమలు చేసి ఎన్నికల ముందు చెప్పని ఇంకా ఎన్నో అనేక మంచి పనులు చేసి చూపించామని అన్నారు. కేవలం ఏడాది పాలన మాత్రమే గడిచిందని, ఇంకా మున్ముందు అన్ని గ్యారంటీగా అమలు చేసి తీరుతామని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ ఇచ్చిన హామీలన్నీ విస్మరించి యువతకు, ప్రజలకు అన్యాయం చేస్తే తమ ప్రభుత్వం మాత్రం ఈ సంవత్సరం కాలంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా కనీ విని ఎరుగని రీతిలో యువతకు 55,143 ఉద్యోగ నియామకాలు ఇచ్చి యువ వికాసం జరుపుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి మరి సంవత్సరం అవుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉత్సవాలు, మరి సంవత్సరం సందర్భంగా ఉత్సవాల కార్యక్రమం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైంది. తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో గడిల పాలన జరిగింది తప్ప ప్రజాపాలన లేదు. ప్రజాపాలన మొదలై మరి సంవత్సరం అయింది. ఆ సందర్భంగా ఈరోజు ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉత్సవాలు కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు ప్రజలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే ఇది ప్రజల పార్టీ. ప్రజల పరిపాలన చేయడానికే ఈ ప్రభుత్వం తప్ప గడిల పాలన చేయడానికో, దొరల అజమాయి చేయడానికో ఈ పార్టీ కాదు. గతంలో మనం 10 సంవత్సరాలు చూస్తాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో గడిల పాలన జరిగింది తప్ప ప్రజల పాలన జరగలేదు. దొర ఏదనుకుంటే అదే తప్ప అది ప్రజలకు అవసరం ఉందా, ప్రజలు కోరుకుంటున్నారా, ప్రజలకు అవసరాల మేరకు ఎక్కడ పరిపాలన జరగలేదు. ఎక్కడ చూసినా మరి కుంభకోణాల మయం, అవినీతి కోసమే పరిపాలన జరిగింది తప్ప ప్రజల అవసరాల కోసం జరగలేదు. ఈరోజు రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ చేసింది. మళ్ళీ కడప జిల్లాలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసులు విచారణ